అనగనగా మత్స్యాపురం అనే గ్రామంలో విశ్వంబరుడు కాళీశ్వరదేవి అను పుణ్య దంపతులు పశువులను మేపుకుంటూ తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ పుణ్య దంపతులకు కాళీశ్వరుడు అను కుమారుడు ఉన్నాడు. కాళీశ్వరుడు చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తిలో ఉంటూ ఈశ్వరుడిని తమ ఆరాధ దైవంగా పూజించుకుంటూ తమ గ్రామంలోనే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. కాళీశ్వరుడు ఉన్నత విద్య కోసం ఉజ్జయినిపురం అనే పట్టణానికి వెళ్ళి అక్కడ విద్యను అభ్యాసిస్తుండగా కాళీశ్వరుడి మనసును చూసి అతని సత్ప్రవర్తనను చూసి అదిరా అనే అమ్మాయి మోహించినది. కాళీశ్వరుడితో మాట్లాడడానికి అనేక పర్యాయాలు ప్రయత్నించినది, కానీ అదిరా ప్రయత్నం విఫలమైంది. ఒకరోజు కాళీశ్వరుడు తమ తల్లిదండ్రులను కలువుటకు తమ స్వగ్రామానికి వెళ్తుండగా అదిరా మార్గం మధ్యలో కాళీశ్వరుడు వెళ్తున్న వాహనం ఎక్కి తన పక్కన కూర్చొని మాటలు కలిపింది. తనను తాను పరిచయం చేసుకుంది. కొంతకాలం తరువాత అదిరా మరియు కాళీశ్వరుడు ఇద్దరూ కూడా పరస్పరం ప్రేమించుకోసాగారు. కాళీశ్వరుడు తమ తల్లిదండ్రుల కష్టాలను మరచి తమ కర్తవ్యం పెడచెవిన పెట్టి ఈశ్వర ధ్యానానికి స్వస్తి చెప్పి అదిరా ప్రేమారాధనకు నాంది పలికాడు. కాలక్రమేణా కాళీశ్వరుడు ప్రశాంతతను కోల్పోతూ అదిరను అతిగా ప్రేమిస్తూ తల్లిదండ్రులను కూడా మర్చిపోయాడు. అదిర ప్రేమిస్తున్న మొదటిలో కాళీశ్వరుడి ప్రేమను బాధ్యతగా స్వీకరించి చాలా గాఢంగా ప్రేమను ఆస్వాదించేది. కానీ కాలం గడిచే కొద్దీ కాళీశ్వరుడి ప్రేమను ఇబ్బందిగా అనుకొని అతడిని దూరం పెట్టడం ప్రారంభించింది. ప్రేమలో మునిగిపోయి అమ్మాయిని వదులుకోలేక కాళీశ్వరుడు ఆత్మహత్య చేసుకొని ఈశ్వరుడి చెంతకు వెళ్తాడు. కాళీశ్వరుడి మరణ వార్త విన్న విశ్వంబరుడు కాళీశ్వరదేవి బోరున ఏడుస్తూ ఆ శోక సముద్రాన్ని తట్టుకోలేక వాళ్ళిద్దరు కూడా మరణిస్తారు. అప్పుడు ఈశ్వరుడి చెంతకు వెళ్ళినటువంటి కాళీశ్వరుడిని చూసి శివయ్య ఇలా అన్నాడంట, కుమారా, నీ తల్లిదండ్రుల ప్రేమను కాదని ఒక అమ్మాయి ప్రేమ కోసం ప్రాణత్యాగం చేశావు. నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి సేవ చేయాల్సిన బాధ్యతను మరచి తాత్కాలిక మరణం పొందావు కనుక నీవు నా భక్తుడివి అయినప్పటికీ నీవు నరకమునకు పోవును అని చెప్పాడంట. ఒకటి గుర్తుంచుకోండి, అశాశ్వతమైన అమ్మాయి ప్రేమ కోసం మరణించడం భావ్యం కాదు. నీ తల్లిదండ్రుల ప్రేమ గురించి ఆలోచించి నీ కర్తవ్య నిర్వహణ చేయడం ఉత్తమమని తెలుసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఈశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు. ఈ యొక్క వీడియోను ఇంతటితో పూర్తి చేస్తున్నాం. మరొక వీడియోలో కలుసుకుందాం.